హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఎప్పటినుంచో చాలామంది అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్, మీ హోమ్ టూర్ చూపించండి అని. ఇన్నేళ్లకు ఇప్పటికి చూపిస్తున్నాను. చూడండి, చూసేయండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇగోండి, ఇది స్టార్టింగ్ గేటు. ఇది వచ్చేసి మా హౌస్ కట్టొచ్చి ఒక 11 ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి. తర్వాత ఇటువైపు నేను ఇలా తమలపాకు చెట్టు వేసుకున్నాను, తమలపాకు మొక్కను వేసుకున్నాను. ఈ విధంగా తమలపాకు మొక్క, నేనైతే ఈ తమలపాకుకి హిస్టరీయే ఉందండి. నేను దగ్గర ఈ తమలపాకుని 7-8 టైమ్స్ వేసి ఉంటానేమో. తరువాత లాస్ట్కి ఫైనల్గా వచ్చింది. ఏ విధంగా అయినా మా తమలపాకును మా ఇంట్లో పెంచాలి, ఏ విధంగా అయినా అది రావాలి, మా ఇంట్లో ఉండాలని పట్టుదలతో 1కి 10 సార్లు అలాగా మొక్క వేస్తే చనిపోయేది, మళ్ళీ వేస్తే చనిపోయేది, అలా వేశాను. దగ్గర ఒక 7-6 టైమ్స్కి వచ్చింది. ఆ మొక్క వచ్చేసి ఈ విధంగా వచ్చింది. తరువాత పక్కన ఉన్నాయి కదా కనకంబరాలు, అవి వచ్చేసి వేరే వాళ్ళ ప్లేసు, కానీ అందులో నేను వేసుకున్నాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టం. తరువాత ఇది వచ్చేసి మీ కర్రల పొయ్యి. నేను వచ్చేసి డైలీ కర్రల పొయ్యి మీద వంట చేస్తాను. ఇక్కడ వచ్చేసి అన్నమని, రసం, అన్నం, తరువాత ఆవులకి ఇది దానా అని, ఇలాంటివన్నీ అక్కడే ఉడకపెడతాను. మా మామయ్యకి, అత్తయ్యకి నీళ్ళు మరగపెట్టడం అన్నీ అక్కడే. ఇక్కడ వచ్చేసి ఓన్లీ కర్రీసు, తరువాత వచ్చేసి ఏంటది టీ, కాఫీలు ఇలాంటివి ఇక్కడ గ్యాస్ మీద ఎక్కువ వండుతాను. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. మేమైతే కబోర్డ్స్ అయితే కట్టించుకోలేదండి. ఏదైనా కూడా కబోర్డ్స్ అనేవి ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే చేసుకోవాలండి. మనం ఇల్లు కట్టేటప్పుడే చేసుకోవాలి. ఇంట్లో దిగిపోయాక, ఇంట్లో అన్నీ సర్దుకునేక చేయించుకుందాంలే అంటే డిలే అయిపోతుంది. తర్వాత చేసుకోవడం కూడా కష్టం అవుతుందండి. ఇగోండి, ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను కిచెన్ రూమ్ వచ్చేసి. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఇది వచ్చేసి మా నాన్నగారు మా పెళ్ళికి పెట్టిన టీవీ. ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి, ఇక్కడ వచ్చేసి మేము ధాన్యం మూటలు అన్నీ ఉంటాయి. వ్యవసాయము అంటే అన్నీ ఉంటాయి కదా ఇంట్లో. ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. ధాన్యం మూటలు ఇవి అవని ఏవైనా సామాన్లు ఉంటాయి కదా వ్యవసాయంకి సంబంధించి, అలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి హాలు, పక్కన వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. అత్తయ్య మామయ్య వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే కలిసే ఉంటాం, కాకపోతే కింద అత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు, పైన వచ్చేసి మేము ఉంటాం. ఫైనలీ ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను నా కిచెన్ రూము. ఎలా ఉంది ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫైనల్లీ కింద వచ్చేసి, ఇప్పుడు పైన చూపిస్తారండి. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ వచ్చేసి మా పాప తయారు చేసిందండి. అవి ఏంటంటే వేస్ట్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్తో కట్ చేసి ఆ విధంగా తయారు చేసింది మా పాప వచ్చేసి అది. తర్వాత ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్దాం రండి. స్టార్టింగ్ ఇక్కడ వచ్చేసి నేను షూ ర్యాక్ అరేంజ్ చేసుకున్నాను. అంటే మా పిల్లలు పైనుంచి వచ్చేటప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అక్కడ పెట్టడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి పట్టుకొని వెళ్ళిపోవడం, ఆ విధంగా బాగుంటుందని షూ ర్యాక్ వచ్చేసి అక్కడ అరేంజ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి పైన బాల్కనీ. ఇక్కడ వచ్చేసి ఇగోండి, ఈ జూలా వచ్చేసి నేను తయారు చేసిందే. ఈ విధంగా వినాయకుడిని అరేంజ్ చేసుకున్నాను అక్కడ. స్టార్టింగే వచ్చేటప్పుడు వినాయకుడిని కనిపిస్తారు, మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వినాయకుడికి నమస్కరించుకొని వెళ్తాను, విఘ్నేశ్వరిని. ఈ విధంగా తులసికోట అరేంజ్ చేసుకున్నాను. పక్కన వచ్చేసి మనీ ప్లాంట్. చూసారా, ఇవన్నీ కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టం అండి గార్డెనింగ్ చేయడం అంటే. మాకు వచ్చేసి ప్లేస్ వచ్చేసి చాలా చాలా తక్కువ. గార్డెనింగ్కి ప్లేస్ లేదు మా ఇంటికి వచ్చేసి. 1 వే అంటే ఒకవైపు నుంచి ద్వారమైనా కూడా 2 వైపులా ఉండదు, ఒకవైపే ఉంటుంది. ఈ విధంగా ఇగోండి, ఫైనలీ మెట్ల పైన ఈ విధంగా చామంతి మొక్కల్ని అరేంజ్ చేసుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు గ్రీన్గా ఉండాలి హౌస్ అంతా అన్నట్టు ఉంటుంది నాకు వచ్చేసి. ఇదైతే మాత్రం నేను నా స్వయంగా తయారు చేసిందండి ఈ జూలా వచ్చేసి. తర్వాత ఇప్పుడు లోనికి వెళ్దాం పదండి. ఇలా లోనికి వచ్చిన వెంటనే స్టార్టింగ్ ఈ విధంగా కృష్ణని అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి.
ఈ విధంగా పాజిటివిటీ కోసం డైలీ ఈ వాటరు ఫ్లవర్సు డైలీ పూజ చేసుకుంటాను, డైలీ చేంజ్ చేసుకుంటాను. తర్వాత అక్కడ హ్యాంగింగ్ కనిపిస్తుంది కదా, అది కూడా నేను ప్రిపేర్ చేసిందే ఆ విధంగా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ క్లిప్స్ వచ్చేసి మా అంటే మా పాపది ఐ కార్డులు, రిబ్బన్లు, హెయిర్ బ్యాండ్స్ ఆ విధంగా పెట్టుకోవడానికి. డైలీ తను వచ్చేసి అక్కడే ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అక్కడే పెట్టేస్తారు. ఎందుకంటే మనకి వెంటనే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు, వచ్చిన వెంటనే తీసి అక్కడ పెడతారు. ఆ విధంగా ఉంటుంది, నీట్గా ఉంటాయి ఒక దగ్గర అన్నట్టు ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇగోండి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, మొత్తం ఇక్కడ వచ్చిన ఈ డెకరేట్ ఐటమ్స్ అన్నీ నేను తయారు చేసినవే. నేను వచ్చేసి ఇవి హరిద్వార్, పంజాబ్లో ఉండేటప్పుడు నేను స్వయంగా నా చేతులతో తయారు చేశాను. తర్వాత ఇవి వచ్చేసి క్వశ్చన్ కవర్స్, ఈ పిల్లోస్ కూడా నేను స్వయంగా నా చేతులతో నేను ప్రిపేర్ చేసినవి, నేను తయారు చేసినవి. అగోండి ఆ రౌండ్ పిల్లోస్, ఈ స్క్వేర్ పిల్లోస్ కూడా నేను తయారు చేశాను. ఇక్కడ వచ్చేసి ఇది ఈ జూల కనిపిస్తుంది కదా, ఈ పెద్దది, అది కూడా నేనే తయారు చేశాను. ఈ ఫోటో వచ్చేసి మా పాప మా మ్యారేజ్ డేకి ఇచ్చింది. తర్వాత ఈ జూమర్లు కూడా, ఇవన్నీ కూడా స్వయంగా నా చేతులతో తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇగోండి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా దారబంధంకి పెట్టిన హ్యాంగింగ్స్, ఈ డెకరేట్ ఐటమ్స్ అన్నీ నేను స్వయంగా నా చేతులతో చేసుకున్నవి. తర్వాత ఈ విధంగా దేవుడి గది అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది మా హాల్ వచ్చేసి. మా హాల్లో ఎప్పుడు కూడా నేను ఈ విధంగానే నీట్గా, ఈ వీడియో కోసమనే కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మా ఇంట్లో నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంచుకుంటాను. మా ఇల్లు ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది ఒక బెడ్రూము. ఇగోండి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ పక్కన బెడ్ అరేంజ్ చేసుకున్నాం. తర్వాత ఈ పిల్లోస్ వచ్చేసి ఈ క్వశ్చన్ కవర్స్ కూడా నేను తయారు చేసినవే. ఇవి కూడా ఈ విధంగా కృష్ణుడు బెడ్రూమ్లో కృష్ణుడు ఉంటే మంచిదంటే కదండి, అందుకోసమని ఆ విధంగా కృష్ణుడు ఫోటో పెట్టుకున్నాను తల దగ్గర వచ్చేసి. తర్వాత అక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను. ప్రతిదీ అక్కడే ఉంటాయి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉంటాయి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయండి మా ఇంట్లో అయితే. నేను ఆ విధంగానే పెట్టుకుంటాను. మనకి అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఎక్కడ పడితే అక్కడ పెట్టడం నాకైతే అలవాట్లేదు. తర్వాత ఇగోండి బ్యాంగిల్స్కి బ్యాంగిల్స్ పెట్టుకున్నాను కదా, ఆ హ్యాంగింగ్స్ బ్యాంగిల్స్ కూడా అది కూడా నేను తయారు చేసినవే బ్యాంగిల్స్కి. తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా నేను ప్రిపేర్ చేసుకునేది, అదే థ్రెడ్తో ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ కూడా తయారు చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి. సేమ్ అదే థ్రెడ్తో ఈ విధంగా తయారు చేసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా ఆ విధంగానే అన్నీ మా ఇంట్లో చాలా వరకు నా హ్యాండ్తో తయారు చేసిన డెకరేట్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఫైనలీ ఈ విధంగా ఇక్కడ ఏసీ ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఫైనల్గా ఈ విధంగా ఉంటుందండి బెడ్రూమ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టీవీ, కింద ఒక టీవీ ఉంటుంది, పైన ఒక టీవీ ఉంటుంది. మామయ్య అత్తయ్య వాళ్ళు ఆ టీవీ చూస్తారు, మేము పైన వచ్చేసి ఈ టీవీ చూసుకుంటాం. ఇగోండి మా వారు డ్యూటీలో జాయిన్ అయిన కొత్తలో తీసుకున్న ఫోటో, అప్పట్లో ఫోటో, అది ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను డైలీ చూడాలి అన్నట్టు. తర్వాత ఇగోండి ఇది వచ్చింది కదా, ఈ దువ్వెనలు అవి అరేంజ్ చేసుకున్నాను కదా, ఈ దువ్వెనలు అవి పెట్టుకోవడానికి అన్నట్టు ఆ విధంగా అది కూడా హ్యాండ్తోనే చేశానండి. నాకు వచ్చేసి అది ఒక రాజస్థానీ ఆవిడ నేర్పించింది, ఆవిడే స్వయంగా ఆవిడ చేతులతో నేర్పించి చేయించింది. అది వచ్చేసి పైన వచ్చేసి ఈ విధంగా స్టీలు ఏంటంటాం ఇత్తడి సామాన్లు ఈ విధంగా సర్దుకున్నాను. ఇవి వచ్చేసి మా నాన్నగారు మా పెళ్ళికి పెట్టిన సారీ అనమాట. ఈ విధంగా పెద్ద పెద్దవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకొక పక్క రూమ్లో ఆ విధంగా పెట్టుకున్నాం. ఇంకొక రూమ్లో చిన్న చిన్న అన్నీ పెట్టుకుంటాం. ఫైనలీ ఈ విధంగా ఉంటుంది హాలు. నాకైతే మాత్రం ఇల్లు నీట్గా ఉంచుకోవడం చాలా చాలా ఇష్టం. చాలా చాలా ఫ్యాషన్, చాలా ఇష్టం. ఎక్కడ ఏవి పెట్టుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఒక్కటి కూడా బయట ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఉండదు. ఎప్పుడు చాలా చాలా నీట్గా ఉంచుకోవడం
చాలా క్లీన్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బీరువా అరేంజ్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ పెట్టారని చూస్తున్నారా? డైనింగ్ టేబుల్ పెట్టడానికి మాకు ప్లేస్ లేదు ఫ్రెండ్స్. కింద వచ్చేసి అక్కడ మూటలు అవి ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ పెట్టుకుందాం అని అనుకున్నా. మాకు ఇప్పుడు ఆ మూటలు పెట్టడం వల్ల అక్కడ అవ్వట్లేదని అందాక ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎలాగ పక్క రూమ్లో ఏం ఖాళీగా ఉంది కదా అని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం ప్రస్తుతానికి. పైన వచ్చేసి కిందకి అవి ఉన్నాయి కదా, ఆ ఇత్తడి సామాన్లన్నీ కూడా ఆ తరువాత ఆ విధంగా అక్కడ పక్క రూమ్లో పెద్ద పెద్దవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈ డైనింగ్ టేబుల్, ఈ చైర్ ఉంది కదా, ఈ చైరు నాకు నచ్చి నేను వేరొక వాళ్ళ ఇంట్లో చూశాను. నాకు చాలా చాలా బాగా నచ్చిందని నేను స్వయంగా మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు అలా చేయించారు. తరువాత వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ దగ్గర వాషింగ్ ఏరియా. ఈ వాషింగ్ ఏరియా దగ్గర ఈ విధంగా వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకున్నాను. దానిపైన ఈ విధంగా అంటే ఈ విధంగా టోకరీల్లో మనకి నచ్చినవి, అంటే నచ్చినవి కాదు, అంటే మనకి బాత్రూమ్కి ఏమేమి కావాలి, షాంపూలు, సబ్బులు, లిక్విడ్స్, అంటే బాత్రూమ్కి కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రతిదీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పెట్టుకుంటాను ఏదైనా కూడా. తర్వాత అక్కడ వచ్చేసి గ్రీజరు. హోమ్ టూర్ అంటే అన్నీ చూపించాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం అని చూపిస్తున్నాను. అందుకని బాత్రూమ్తో సహా చూపించాను ఫ్రెండ్స్, ఏం అనుకోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ ఇది మా హోమ్ టూర్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫైనలీ వీడియో. ఈ జూమర్ ఉంది కదా.